అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మేరీ లైఫ్ .nic .in అనేటువంటి సైట్ని చూస్తున్నాము. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా లభ్యమవుతుంది. ప్లే స్టోర్లో లభ్యమయ్యేటువంటి యాప్ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది, గమనించండి. ముందుగా ఈ వెబ్సైట్ను మనం పరిశీలించినట్లయితే దీనిలో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఎంతమంది ప్లెడ్జ్ని తీసుకున్నారు, అదేవిధంగా యాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తోంది. మేరీ లైఫ్ మిషన్ అనేటువంటిది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు తెలియపరచాలని, అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అనేక కార్యక్రమాలు రూపొందించాలనేటువంటి చక్కని సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను జూన్ 5న నిర్వహించమని, అలాగే పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించమని ఉత్తర్వులు విడుదల చేసి ఉన్నారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ నాటినటువంటి మొక్కల యొక్క వివరాలను, చేసినటువంటి ప్లెడ్జ్ వివరాలను కూడా ఈ మేరీ లైఫ్ .nic .in అనేటువంటి వెబ్సైట్లో పొందుపరచవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజీని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ఈ హోమ్ పేజీని మనం గమనించినట్లయితే ఇక్కడ లాగిన్ అవటం కోసం వివిధ రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. లాగిన్ అనేటువంటి బటన్ని మనం క్లిక్ చేసినటువంటి సందర్భంలో లాగిన్ అవటం కోసం వేరు రకాలైనటువంటి ఆప్షన్స్ ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. సెంట్రల్, స్టేట్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్స్, ఫీల్డ్ ఆఫీసర్సు, ఇండివిజువల్, అదర్ స్టేక్ హోల్డర్స్గా ఇచ్చున్నారు. ఇది లాగిన్ అవ్వటం కోసంగా మనం మొబైల్ ద్వారా సైన్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సైన్ అప్ అయిన సందర్భంలోనే వివరాలు మనం ఇక్కడ వెబ్సైట్లో సబ్మిట్ చేయటం సాధ్యమవుతుంది. ఇండివిజువల్గా అయినా లాగిన్ అవ్వచ్చు, అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్ లాగైనా లాగిన్ అవ్వటానికి వీలవుతుంది. మరి సైన్ అప్ అవ్వాలంటే మనం కొన్ని వివరాలను ఇక్కడ అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫీల్డ్ ఆఫీసర్ సైన్ అప్ మనం చూస్తున్నాం ప్రస్తుతం. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అనంతరం మన స్టేట్ని పొందుపరచండి. అదేవిధంగా డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం అనేటువంటి డిపార్ట్మెంట్ వివరాలు అందజేస్తున్నారు. సంబంధిత డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషను మనం ఎంచుకునేటువంటి సందర్భంలో దాన్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసాం. వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఇవ్వబడ్డాయి. అదే సందర్భంలో సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి అంశం కూడా ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూషన్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేటువంటిది ఇక్కడ ఒక క్వారీ లాగా ఇచ్చున్నారు. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి పాఠశాలలు ఇప్పటికే నమోదైనటువంటి విషయాన్ని మనం
చూస్తున్నాము. లేని సందర్భంలో మనం పాఠశాల వివరాలను ఇక్కడ నమోదు చేసుకోవటం వీలవుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు మనం నమోదు చేసినట్లయితే డియు ఆఫీస్ వివరాలు మనం నమోదు చేయాలి. లేనట్లయితే ఆ ఆప్షన్ని మనం ప్రత్యేకంగా ఎంచుకునే దానికి అవకాశం ఉంది. ఇది మ్యాండేటరీ ఫీల్డ్. ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చున్నారు, గమనించండి. వివరాలన్నీ పొందుపరచాల్సినటువంటి వివరాలు ఇచ్చున్నారు. మ్యాండేటరీగా ఈ వివరాలన్నింటిని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ లాగిన్లో నమోదైనటువంటి పాఠశాల వివరాలన్నీ మనకి కనిపిస్తున్నాయి, గమనించండి. మా జిల్లాల వారీగా కనిపిస్తున్నాయి. అలాగే ఆ ఫీల్డ్ ఆఫీస్ పేరేమిటో ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి పేరున రిజిస్టర్ చేస్తున్నాము, అలాగే వారి యొక్క డిజిగ్నేషను, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సైనప్ అనేటువంటి ఆప్షన్ను ఇక్కడ క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ రావటం ద్వారా ఈ సైనప్ కార్యక్రమం అనేటువంటిది పూర్తి అవుతుంది. మనం మరొకసారి లాగిన్ అవ్వాల్సినప్పుడు మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ రావటం ద్వారా మనం మన యొక్క లాగిన్ పేజీలోకి ఎంటర్ అవటం సాధ్యమవుతుంది. మొబైల్ నెంబర్ను మనం లాగిన్ అప్పుడు ఇచ్చినప్పుడు ఒక 4 డిజిట్ పిన్ అనేటువంటిది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్లో వచ్చినటువంటి పిన్ను అక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టగానే మన లాగిన్ పేజీ ఓపెన్ అయింది, గమనించండి. ఇక్కడ డాష్ బోర్డు కూడా ఉంటుంది. మనం ఏ పేరుతో అయితే ఈ పేజ్ను జనరేట్ చేసుకున్నామో అక్కడ డాష్ బోర్డు కూడా కనిపిస్తుంది, చూడండి. యూనిక్ ఐడి, థీమ్ నేము, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈవెంటు, ఎక్కడ జరిపారు ఈవెంట్ని, ఎలాంటి ఈవెంట్ జరిపారు, ఎన్ని ఈవెంట్స్ జరిపారు, ఏ తేదీన జరిపారు అనేటువంటి విషయాలు మనం డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు కనిపిస్తుంది. మరి ఏమేమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది? జియో ట్యాగ్ ఫోటో ఎంటర్ చేయొచ్చు, వీడియో క్లిప్ని ఎంటర్ చేయొచ్చు, అలాగే ఫోటోగ్రాఫ్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు. అవి ఎలా చేయాలనేటువంటిది ఇక్కడ న్యూ యాక్షన్ రిపోర్ట్ అనేటువంటి గ్రీన్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, చూడండి. మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్టు, WD ట్రీ ప్లాంటేషన్ ఫామ్. ఇది WD ట్రీ ప్లాంటేషన్ ఫామ్ అనేటువంటిది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనం ఫిల్ చేసేటువంటిది. మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్ట్ కూడా వివరాలు మనం ఏముంటాయి అనేది కూడా గమనిద్దాం. చూడండి, ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రదేశము అర్బనా, రూరలా. ఆల్రెడీ మనం లాగిన్ అయ్యేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను ఆప్షన్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా అది డిఫాల్ట్గా కనిపిస్తుంది. జిల్లా ఏమిటో మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. జిల్లాని సెలెక్ట్ చేసుకున్నాము. జిల్లాలో అది అర్బన్ అని ఉన్నట్లయితే మున్సిపల్ ఏరియాని సెలెక్ట్ చేసుకోమంటుంది. రూరల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే విలేజ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. విలేజ్ తర్వాత పంచాయత్, అలాగే పంచాయతీ సమితి, ప్లేస్ ఎక్కడ మనం ఈ ప్లాంటేషన్ అనేటువంటిది చేశాము, అలాగే లొకేషన్, జియో ట్యాగ్ అయినటువంటి లొకేషన్ కూడా పొందుపరచాలి. ఏ కేటగిరీని మనం ఎంచుకుంటున్నాం అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది, చూడండి. న్యాచురల్ క్యాంప్స్, సమ్మర్ వెకేషన్ క్యాంపు, కాంపిటీషన్స్, క్యాంపైన్స్, వర్క్షాప్స్, వివిధ రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం ట్రీ ప్లాంటేషన్ని సెలెక్ట్ చేసాము. నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ బార్ ఈవెంట్, ఏ ఈవెంట్ అని కండక్ట్ చేసాం, ఎన్ని ప్లాంట్స్ని మనం అక్కడ నాటడం జరిగింది, ఏ తేదీన నాటాము. సహజంగా ఇది 5వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి మనం 5th జూన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అనంతరం అప్లోడ్ జియో ట్యాగ్ ఫొటోస్. ఆల్రెడీ ఫొటోస్ మనం జియో ట్యాగింగ్తో తీసినప్పుడు వాటిని సెలెక్ట్ ఇమేజ్ కొట్టినట్లయితే సెలెక్ట్ ఇమేజ్ ద్వారా మనం జియో ట్యాగింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటోని సంబంధించినటువంటి క్యాప్షను, అలా అదేవిధంగా ఒక వీడియోని కూడా మనం అప్లోడ్
చేయవచ్చు. ఇది 45 సెకండ్లు మాత్రమే ఉండాలి. అది దట్టు MP4 లేదా MKV ఫార్మాట్లోనే ఉండాలి. ఆ వీడియోకి ఒక క్యాప్షన్ ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే వివరాలన్నీ మనకి హోమ్ పేజీలో ఉన్నటువంటి డాష్ బోర్డ్లో రిఫ్లెక్ట్ అవడానికి వీలవుతుంది. మరలా మనం యాక్షన్ రిపోర్ట్ బ్యాక్ వెళ్తున్నాము. బ్యాక్ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ మొదటి ఆప్షన్గా ఉన్న మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్ట్ను కూడా చూద్దాము. దీంట్లో ఉన్నటువంటి వివరాలు కూడా మనం ఈవెంట్ పేరేమిటి, ఆ మిషన్ లైఫ్ థీమ్ ఏమిటి కూడా అడుగుతుంది. థీమ్స్ చూడండి, ఎనర్జీ సేవ్డ్, వాటర్ సేవ్డ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రెడ్యూస్డ్. అంటే మనకి 1 వీక్ ప్రోగ్రామ్ ఇచ్చున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రెడ్యూస్డ్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసాము. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ మనం ఇవ్వాలి. నాట్ మోర్ దాన్ 50 వర్డ్స్. ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నారు అనేటువంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. డిజిటలా, ఫిజికల్గానే సహజంగా చేస్తుంటాము. టైప్ ఆఫ్ ఈవెంట్ ఏమిటి, అవేర్నెస్సా, యాక్షన్ అవేర్నెస్ బోతా అని అడుగుతుంది. మనం అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి సెలెక్ట్ చేశాను. నంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఎన్ని ఈవెంట్స్ చేశాము, డేటు కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మనం టెక్నాలజీని ఏమైనా ఇంక్లూడ్ చేసామంటే, చేసినట్లయితే ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, లేనట్లయితే నో ఆప్షను. అలాగే అందరూ పార్టిసిపేట్ చేసి ప్లెడ్జ్ చేశారా, సహజంగా ప్లెడ్జ్ చేయటం కోసం మనం ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ కోసం ఏర్పరిచాం కాబట్టి ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎంతమంది పాల్గొన్నారు, ఏజ్ గ్రూప్ వారీగా అడుగుతుంది. మనకి ఆ కార్యక్రమానికి హాజరైన వారు 4 కేటగిరీస్గా డివైడ్ చేసి ఏజ్ గ్రూప్ను అడుగుతుంది. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసి జియో ట్యాగ్ చేసినటువంటి ఫోటోల్ని మనం అప్లోడ్ చేయాలి. అది కూడా జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్లో 1 MB ఉండేటట్లుగా మ్యాక్సిమం సైజు అది. అలాగే ఫోటో క్యాప్షన్ ఇవ్వండి. వీడియో ఏదైనా ఉన్నట్లయితే ఆ వీడియోని కూడా అప్లోడ్ చేయండి. దట్ టు 45 సెకండ్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఆప్షన్స్ అనేవి డాష్ బోర్డ్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల వివరాలన్నింటినీ వీడియోస్ అలాగే ఫొటోస్ రూపంలో అప్లోడ్ చేసేటువంటి విధానాన్ని ఈ వీడియో ద్వారా మీకందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.